ఇండస్ట్రీలో అండి 2 కాంపౌండ్స్ అంటారు. ఒకటి మెగా కాంపౌండ్, ఒకటి నందమూరి గారి కాంపౌండ్. ఇద్దరి కాంపౌండ్స్‌లో సమానమైన యాక్సెస్ ఎవరికైనా ఉందా అంటే అది చిన్న కృష్ణ గారికే. బట్ పర్సనల్‌గా తెలుసుకోవాలని అడుగుతున్నాను. మీకు ఏ కాంపౌండ్ చాలా ఫేమస్? మీకు ఇష్టం? మీరు ఏ కాంపౌండ్ మనిషి? నేను నందమూరి తారక రామారావు గారు నేను చదువుకునేటప్పుడు నా పుస్తకాల మీద అట్టల్లో కానీ సర్దార్ పాపారాయుడు, కొండవీటి సింహం, జస్టిస్ చౌదరి, బొబ్బులి పులి ఇవన్నీ కూడా మా ఇంట్లో నా రూమ్లో అన్నీ కూడా అన్నం పెట్టి అతికించుకునేవాడిని చిన్నప్పుడు. సో నేను ఆయన అభిమానిని. సో ఎందుకో తెలీదు ఆయన్ని అభిమానించిన నాకు నా భగవంతుడు నా మొట్టమొదటి సినిమా తెలుగులో నరసింహనాయుడుగా నాకు అవకాశం కల్పించినటువంటి నా బాలయ్య బాబుని నన్ను కథ చెప్పగానే లోపలికి వెళ్ళి ఒక పెద్ద పళ్ళెంలో స్వీట్ తీసుకొచ్చి షాల్వా తీసుకొచ్చి నాకు ఇచ్చి గోపాల్, పరచూరి బ్రదర్స్ని అందరినీ దగ్గర పెట్టుకొని లక్ష్మీ నరసింహస్వామి భక్తుడిని గోపాల్. నేను చిన్నప్పటి నుంచి లక్ష్మీ నరసింహస్వామి స్తోత్రం చదువుకుంటూ పెరిగిన వాడిని. అట్లాంటిది లక్ష్మీ నరసింహస్వామినే పాత్రలోకి తీసుకొచ్చి పూజలోకి తీసుకొచ్చి ఆయుధ పూజలోకి తీసుకొచ్చి చెప్పిన ఈ సినిమా ఒక చరిత్ర సృష్టిస్తుంది. 100 Days ఫంక్షన్లోనూ నంది అవార్డు వచ్చినప్పుడు కూడా ఆ భగవంతుడే రచయిత చిన్ని కృష్ణ రూపంలో మా ఇంటికి వచ్చి కథ చెప్పాడు అని చెప్పని నన్ను ప్రశంసించినటువంటి బాలకృష్ణ గారు నాకు ఒక కన్నైతే. చిన్నప్పటి నుంచి ప్రతి రోజు నిత్యం ఆంధ్ర రాష్ట్రం మొత్తాన్ని కూడా ఆయన కంట్రోల్లోకి తీసుకొని దాదాపు 20 సంవత్సరాలు తన విశ్వరూపంతో యావత్ భారతదేశంలోనే డాన్స్ కానీ ఫైట్స్ కానీ అద్భుతంగా చేయగలడని హిందీ హీరోలు అమితాబ్ బచ్చన్ గారు, గోవిందా గారు ఎక్కడ ప్రపంచంలో ఉన్నటువంటి యావత్ ఊగిపోయేది. తమిళనాడు కానీ, కేరళ కానీ, కర్ణాటక కానీ కొన్ని కోట్ల రూపాయల రేంజ్కి తెలుగు చలనచిత్ర పరిశ్రమని తీసుకెళ్ళినటువంటి మెగాస్టార్ చిరంజీవి గారు. ఆయనతో నేను ఇంద్రా సినిమా చేస్తున్నప్పుడు నేను కథ చెప్పినప్పుడు ఈయన బట్టలు పెట్టి స్వీట్స్ ఇస్తే అన్నయ్య వాళ్ళ ఇంట్లో కథ చెప్పగానే ఇమ్మీడియట్గా నన్ను దగ్గరికి తీసుకొని నా నుదుటి మీద ముద్దు పెట్టి, దత్తుగారు గోపాల్, ఈ కథ నిర్మాతలకి డిస్ట్రిబ్యూటర్లకే కాదు గోపాల్, సైకిల్ స్టాండ్ వాడికి కూడా లాభించేటటువంటి కథ చెప్పించారు అని సినిమా రిలీజ్ కాకుండా మొట్టమొదట అప్రిషియేట్ చేసినటువంటి ఇంకొక ఇండస్ట్రీకే 2 కళ్ళు అయిన వాళ్ళు నాకు 2 కళ్ళే కాదు, నాకు మొత్తం ఈ జన్మకి వాళ్ళిద్దరికీ కూడా నేను రుణపడి ఉంటాను. అంతే, దాని గురించి ఇక ఇది లేదు. ఇంకో జన్మంటూ ఉన్నా కూడా లేకపోతే బ్యాలెన్స్ జన్మలో కూడా వాళ్ళిద్దరికీ ఇంకా గొప్ప కథలు రాసి ఇంకా గొప్ప నా ధర్మాన్ని శాశ్వతమైనటువంటి ముద్ర వేయాలని మనస్ఫూర్తిగా ఇంకా కోరుకుంటున్నాను.